పంచదైవ కళ్యాణ యాత్రలో ఏ టెంపుల్స్ కవర్ అవుతాయండి? పంచదేవ క్షేత్ర కళ్యాణ యాత్ర అనేది సార్ కాశీలో శివపార్వతుల కళ్యాణము, హుహు. కాశీలో మహామృత్యుంజయ హోమము, గంగారతి అవన్నీ చూసుకోవచ్చు. మరుసటి రోజు అక్కడికి బయలుదేరి అయోధ్యలో సీతారాముల వారి కళ్యాణము, హుహు. మథురాలో రుక్మిణి కళ్యాణము, నైమిషారణ్యంలో శ్రీనివాస కళ్యాణము, భూవరా స్వామి కళ్యాణం సోరన్ అనే క్షేత్రంలో భూవరా స్వామి కళ్యాణం. క్షేత్ర ప్రమాణం, శాస్త్ర ప్రమాణం. ఇది మనందరికీ మంచి చేకూరాలని చెప్పి కోరికతో ఈ యాత్ర పెట్టడం జరిగిందండి. చాలా అంగరంగ వైభవంగా చేయడానికి మన లోకల్ ఆంధ్ర ఇంకా తెలంగాణ నుంచి పూజారులను తీసుకెళ్తామండి. పూజారులు కూడా మన వాళ్ళే. మన ట్రైన్లోనే వాళ్ళు వస్తారండి. ఓకే. ఎందుకంటే అక్కడ మంత్ర ఉచ్చారణ అర్థం కాకపోవచ్చు, ఓకే. అక్కడ విధానం వేరే విధానంగా ఉంటుంది కాబట్టి మనతో కూడా పూజారులు మనతో కూడా వస్తారండి. వీళ్ళందరి పేరు గోత్రనామాలతో ప్రతి క్షేత్రంలో పూజలు చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా కళ్యాణంలో పాల్గొంటారండి. పెళ్లి కొడుకు తరఫున పెళ్లి కూతురు తరఫున ఎలా ఉంటారో మా యాత్రికులందరూ పెళ్లి కొడుకు తరఫున పెళ్లి కూతురు తరఫున పాల్గొంటారు దాంట్లో. హుహు. ఇందులో మామూలుగా మనం పెళ్ళికి వెళ్ళినా నూతన వస్త్రం వేసుకెళ్తాం కాబట్టి మా ఇండియన్ రైల్వేస్ టూర్ టైమ్స్ సంస్థ తరఫున నూతన వస్త్రం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ముందే. ఓ. ఈ కళ్యాణంలో పాల్గొనే దంపతులకి వాళ్ళకి ముందే బుక్ అవ్వగానే వాళ్ళకి వస్త్రాలు పంపించేస్తాం. అంటే లేడీస్కి బ్లౌజ్ అన్ని కుట్టించుకోవాలి కాబట్టి వస్త్రాలు పంపించడం జరుగుతుంది. అలాగే జెంట్స్కి ధోతి పంపించడం జరుగుతుంది. హుహు.